ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎగబడి మరీ కొనుక్కుని నా జీడిని కూడా వదలకుండా జుర్రుకుని తినున్నారు కదరా. మామిడి పండ్లని మేసే వాళ్ళకి దిమ్మ తిరిగే నిజం ఒకటి చెప్తాను వినండి. కల్తీరాయుళ్లు లాభాల కోసం కక్కుర్తిపడియా పసివాడిలా పచ్చగా ఉన్న నన్ను తీసుకొచ్చి నా కింద కాల్షియం కార్బైడ్ రాళ్లు పెట్టి రాత్రికి రాత్రే పిందెని కాస్త పండుని చేస్తున్నారు. కెమికల్స్ తో పండిన నన్ను తిన్నారో మీకు వాంతులు మోషన్స్ గ్యారంటీ. మరి నేను కల్తీ కనకరాజునో లేక నేచురల్ నాగరాజునో ఎలా కనిపెట్టాలో చెప్తా వినండి. కెమికల్స్ తో పండితే ఒక్క మచ్చ లేకుండా శ్రీలీలలాగా నిగనిగలాడతా. అదే నేచురల్ గా పండితే కాస్త పచ్చగా కాస్త పసుపుగా ఉండి నల్ల మచ్చలతో నాటుగా కనిపిస్తా. నన్ను మార్కెట్ నుంచి ఇంటికి తేగానే ఒక బకెట్ నీళ్లలో ముంచండి. నేను లోపలికి మునిగానంటే నేచురల్ నాగరాజుని, అదే నేను నీళ్లలో పైకి తేలితే పక్కా కల్తీ కనకరాజునని లెక్క. ఇంకో టెస్ట్ కూడా ఉంది. బేకింగ్ సోడా కలిపి నీళ్లు నన్ను వేసి కడిగినప్పుడు నా ఒరిజినల్ కలర్ పోయి రంగు మారిందనుకో నేను పక్కా కల్తీ కనకరాజుని. నన్ను తినకండి. ఎండలకి నన్ను బాగా ఎక్కువగా తిన్నారంటే వేడి గుల్లలు మీ పిర్రల మీద పకోడీల్లా పొంగిపోతాయి. ఆ తర్వాత కూర్చోలేరు పడుకోలేరు. కాస్త చూసుకొని తినండి. సరే గానీ మీరు కొన్న పండ్లు కల్తీ కనకరాజో లేక నేచురల్ నాగరాజో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన ఏఐ టాక్స్ ఛానల్లోకి ఒకసారి తొంగి చూడండి. కంటెంట్ లో దమ్ముందనిపిస్తేనే ఫాలో కొట్టండి.